యాక్చువల్గా తిరుపతిలో మేమందరం కూడా మేము నిబంధనల ప్రకారం మాకు 1+5 ఇచ్చారు. ఆ నిబంధనల ప్రకారం వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా రోజా గారు కూడా స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. అందులో తప్పేముంది? నిబంధనల ప్రకారం వెళ్ళినప్పుడు దాన్ని పెద్ద ఇష్యూ చేసి దాన్ని ట్రోల్ చేస్తూ హడావుడి చేసి ఎందుకు వీళ్ళు దిగజారిపోయి వ్యవహరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మా పార్టీ నాయకులు నలుగురివేమో ఎవరెవరికి మేము లెటర్స్ ఇచ్చామో వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ పార్టీ మినిస్టర్స్ అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, అలాగే ఎమ్మెల్సీలు అవ్వచ్చు, వాళ్ళు ఎవరెవరికి ఎంతమందికి మీరు ఇచ్చారో వాటిని కూడా రిలీజ్ చేయండి. మేము చాలా నిబంధనలకు లోబడి ఆ దేవదేవుడిని దర్శనం చేసుకోవడం జరిగింది. అంటే మీకు మా పార్టీ మీద కడుపు మంట, ఉక్రోషం. ఎందుకంటే రోజు రోజుకి జగనన్నకి ప్రజల్లో ఆదరణ విపరీతంగా పెరుగుతుంది. ఈ కూటమి పాలనలో వైఫల్యం చెందింది. ప్రజలు ఈరోజు చీకొడుతూ ఉన్నారు. కాబట్టి ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అవసరం లేని విషయాలు, నిబంధనలకు లోబడి ఉన్న విషయాల్ని కూడా రచ్చ చేస్తూ ఇలాంటి హడావుడి చేస్తూ ఉన్నారు. ఈ కలియుగ వైకుంఠం ఆ వెంకటేశ్వర స్వామి అన్నీ చూస్తూ ఉంటాడు. తప్పు చేసిన వీళ్ళకి కఠినంగా రానున్న రోజుల్లో శిక్ష విధించడానికి ఆ స్వామే సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాను.